రైట్. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాము. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలో 256 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 74 వార్డులకు పోలింగ్ అయితే జరుగుతోంది. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలో 72 వార్డులకు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. రైట్. ఇక పూర్తి డీటెయిల్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పోలింగ్ కి సంబంధించి రాజు. మెదక్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ అధికారులు ఏర్పాటు మాత్రం తూతుమంత్రంగానే చేశారు. మనం ప్రస్తుతం దుబ్బాక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇది మోడల్ పోలింగ్ కేంద్రం. ఇక్కడ కనీసము వికలాంగులను కానీ వృద్ధులను కానీ ఇటు ఎన్నికల అధికారులు కానీ సిబ్బంది కానీ తీసుకుపోయే పరిస్థితి తీసుకువెళ్లి ఓటు వేయించుకునే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక అధికారులు తర్వాత ఎటువంటి అధికారులను కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే అటు మెడికల్ క్యాంపుకు సంబంధించి ఇక్కడ 100 మీటర్ల పైన పెట్టాలని చెప్పి జిల్లా అధికారులు చెప్పడంతో వాళ్ళు 100 మీటర్ల బయట పెట్టుకోవడంతో ఇది ఎటువంటి సదుపాయం ఎటువంటి అవసరానికి కూడా ఉపయోగపడతలేదు. ఓటర్లకు చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అయితే అటు పోలింగ్ కేంద్రంలో లోపల వాళ్ళకు వేసి అందులో పెట్టేది. ఈసారి ఆ విధంగా కాకుండా మీరు బయట పెట్టుకో అధికారులు ఆదేశించడం సంవత్సరాల ఎలక్షన్ డ్యూటీ చేయబట్టి కానీ ఎప్పుడు ఈ విధంగా బయట కూర్చొని డ్యూటీ చేయలేదు సార్. ఈ రోజు మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉంది. అంగన్వాడీ వాళ్ళు అందరూ అన్నిటికీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని అంటారు. స్లిప్పులు పంచుతాం, మేము SIR సర్వే చేస్తాము. అప్పుడు BLOలు కనబడతారు, అంగన్వాడీ టీచర్లు కనబడతారు. డ్యూటీ చేసినప్పుడు టిఫిన్ ఇవ్వమంటే నీ లిస్ట్లో పేరు లేదంటున్నారు సార్ మున్సిపాలిటీ వాళ్ళు. మరి పొద్దున్నే 7కి వస్తాం, మేము టీ తాగొచ్చినాం, ఇప్పటి వరకు లేవు. వాటర్ తాగడానికి వాటర్ ఇవ్వట్లేదు. మరి మా పరిస్థితి ఏంది? అట్లాంటప్పుడు డ్యూటీలు వేయద్దు సార్. మాకు ఇంట్లో అన్నం లేదా? మేము ఇంట్లో ఉండే మా పని మేము చేసుకుంటాం. మాకు అంగన్వాడీ సిబ్బంది కదా, మా డ్యూటీ పరంగా మేము అంగన్వాడీ డ్యూటీ చేస్తాం. మాకు ఇట్లా ఎలక్షన్ డ్యూటీలు చేసి ఇంత ఇబ్బంది పెట్టడం మాకు ఇబ్బందికరంగా ఉంది సార్. అంగన్వాడీ వాళ్ళైతే పొద్దున్న నుంచి అంగన్వాడీ కానీ మెడికల్ సిబ్బంది కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ కూడా అటు ఓటర్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే లోపల ఉంటే వాళ్ళకు ఏదైనా మెడికల్ అవసరం ఉంటే వాళ్ళు లోపల చేయొచ్చు, కానీ వాళ్ళని బయట పెడితే వాళ్ళకు కూడా ఇబ్బంది, అటు ఓటర్లకు కూడా ఇబ్బంది. ఇలా దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధానంగా మోడల్ పోలింగ్ కేంద్రంలోనే వ్యవస్థ ఈ విధంగా ఉంటే మన పరిస్థితిని చూసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఎక్కడ కూడా ఎటువంటి తూతు మంత్రంగానే ఏర్పాట్లు చేశారు. మంచినీటి సదుపాయం లేదు. తర్వాత మోడల్ కేంద్రంలో ర్యాంప్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు వికలాంగులు మంత్రంగానే చేయడంతోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ రాజు.